ఓం నమో రామదూతాయ. మనకు నేటి నుండి ఆశ్వేజ మాసము శరదృతువు ఆరంభమైనాయి. ఇవాళటి నుండి 9 రోజుల వరకు కూడా దుర్గా అమ్మవారి యొక్క 9 రూపాలలో అమ్మవారిని మనము దర్శించుకొని అర్చించుకుంటూ ఉంటాము. శరన్నవరాత్రులు అని పిలుచుకుంటూ ఉంటాము. శరత్కాలంలో వచ్చినటువంటి నవరాత్రులు కాబట్టి, శరత్ ఋతువులో వచ్చినటువంటిది కాబట్టి మనం శరన్నవరాత్రులు అని పిలుచుకుంటూ ఉంటాము. దాంట్లో మొదటి రోజున బాలా త్రిపుర సుందరిగా కొంతమంది, శైలపుత్రిగా కొంతమంది కొలుస్తూ ఉంటారు. ఇవాళ బాలా త్రిపుర సుందరి గురించి మనం తెలుసుకుందాం. శరన్నవరాత్రులలో మొదటి రోజు అయినటువంటి దుర్గాదేవిని బాలా త్రిపుర సుందరి అవతారంలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. త్రిపురుడి యొక్క అర్ధాంగి కావడం వల్ల ఈమెని త్రిపుర సుందరి అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. త్రిపురుడు అంటే ఈశ్వరుడు. అమ్మ పార్వతీదేవి అంశ. అక్షమాలని మరియు అభయముద్రలో అమ్మవారిని అలంకరిస్తారు. బుద్ధి, చిత్తము, మనస్సు మరియు అహంకారాలు త్రిపుర సుందరీదేవి యొక్క ఆధీనంలోనే ఉంటాయి. ఈ బాలా త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయములో మొదటి దేవత. ఈ కారణం చేతనే దేవీ ఉపాసకులు త్రిపుర సుందరీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ అమ్మవారిని సత్సంతాన ప్రాప్తి కొరకు కూడా పూజిస్తూ ఉంటారు. ఇవాళటి రోజున 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి అవతారంగా భావించి బాలభోగము అనేటువంటి పూజ చేసి వారికి చందనాది, హరిద్రాది సుమంగళకరమైనటువంటి ద్రవ్యాలను సమర్పించి కొత్త బట్టలు పెట్టడం కూడా ఆనవాయితీగా వస్తుంది. అమ్మకి అత్యంత ప్రీతికరమైనటువంటి పూజ ఈ బాలా పూజ, కుమారి పూజ. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. ఓం నమో రామదూతాయ. మనకు నేటి నుండి ఆశ్వేజ మాసము శరదృతువు ఆరంభమైనాయి. ఇవాళటి నుండి 9 రోజుల వరకు కూడా దుర్గా అమ్మవారి యొక్క 9 రూపాలలో అమ్మవారిని మనము దర్శించుకొని అర్చించుకుంటూ ఉంటాము. శరన్నవరాత్రులు అని పిలుచుకుంటూ ఉంటాము. శరత్కాలంలో వచ్చినటువంటి నవరాత్రులు కాబట్టి, శరత్ ఋతువులో వచ్చినటువంటిది కాబట్టి మనం శరన్నవరాత్రులు అని పిలుచుకుంటూ ఉంటాము. దాంట్లో మొదటి రోజున బాలా త్రిపుర సుందరిగా కొంతమంది, శైలపుత్రిగా కొంతమంది కొలుస్తూ ఉంటారు. ఇవాళ బాలా త్రిపుర సుందరి గురించి మనం తెలుసుకుందాం. శరన్నవరాత్రులలో మొదటి రోజు అయినటువంటి దుర్గాదేవిని బాలా త్రిపుర సుందరి అవతారంలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. త్రిపురుడి యొక్క అర్ధాంగి కావడం వల్ల ఈమెని త్రిపుర సుందరి అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. త్రిపురుడు అంటే ఈశ్వరుడు. అమ్మ పార్వతీదేవి అంశ.